क्या है बेबी वो స్కేరీ దాది అయిపోయింది. సమ్ డేస్ అయితే హార్మోన్స్ ఎలా ఉంటాయంటే పీక్స్ లో ఉంటాయి, ఇవాళ అన్ని పనులు చేసేయాలని చెప్పి బేసిక్ గా కొంచెం వెయిట్ పుట్ ఆన్ అయ్యి డూ థింగ్స్ ఇట్స్ గెటింగ్ సో డిఫికల్ట్. ఇది ఏం తెలుసా, బేసిక్ గా మా అర్హాన్ చిన్నప్పుడుది బయలుదేరిన వెంటనే ఆకలేస్తే చరోల్తో ఆగి బర్గర్ తీసుకున్నాను అనమాట. అర్హాన్ని పిచ్చేకి ముందు టకటకని తినేసేయాలి. నేను అలసిపోయా. బేసిక్ గా పెట్టడం శుభ్రం చేయడం, పెట్టడం శుభ్రం చేయడం, ఇట్స్ లైక్ అ సైకిల్ అనమాట. Catch you both. Are you ready? Hi guys, Assalamu alaikum, namaste and vanakkam. Welcome back to my channel, Sameera Sharif. Start off with my main channel's intro. సో బేసిక్గా ఇంగ్లీష్ వీడియోస్ చేసి చాలా రోజులు అయిందని ఆ ఇంట్రో వచ్చేసింది అనమాట. ఇవాళ వీడియో ఏంటి తెలుసా అర్హాన్? ఎస్, బేసిక్గా సెకండ్ టైం మదర్కి డే ఎలా ఉంటుందో చూపిద్దామనే వీడియో. మేము లేచి కాసేపు అయింది, ఇట్స్ లైక్ 7:41 అవుతుంది. మేము లేచింది 7:30కి ముందు. లేచిన తర్వాత అప్పుడే గుర్తొచ్చింది, అరే చాలా రోజులు అయింది కదా వ్లాగ్ చేద్దామని చెప్పి. అండ్ ఆల్సో కొంచెం గ్రేస్ మళ్ళీ వచ్చేసాయి, విచ్ ఇస్ ప్రిటీ నార్మల్, లెట్స్ ఇగ్నోర్ దాట్. అండ్ అర్హాను నేను అర్హాన్ కూర్చొని ఏం చేస్తున్నాం తెలుసా? బట్ వాట్ వి వర్ డూయింగ్, గివ్ మీ మై బ్రష్. సో నేను మా అర్హాన్ కూర్చొని పెయింటింగ్ చేస్తుండే, ఆ బ్రషెస్తో మేము ఇక్కడ ఆడుకుంటున్నాం అనమాట. ఇలా ఓ బై ద వే గైస్, ఇవాళ మా అర్హాన్ స్కూల్లో రిపబ్లిక్ డే సెలబ్రేషన్. సో క్విక్గా రెడీ అయ్యి అర్హాన్ బయలుదేరిపోవాలి. అండ్ మళ్ళీ ఇవాళ కూడా మా మదర్స్ కిటీ ఉందన్నమాట. ఐఎమ్ నాట్ రియలీ షూర్, ఐ వాంటెడ్ టు గో, బట్ వెళ్తానో లేదో తెలియదు. బట్ నా డే ఎలా ఉంటుంది ఎప్పుడు అంటే, మీరు ఆల్రెడీ లేట్ 7:43 అయిపోయింది మాట్లాడుతూ. జల్దీ ఇంకా రెడీ అయ్యి we'll have to get started, so let's go. ఇంకా క్విక్గా అర్హాన్ అయితే ఫ్రెష్ అప్ చేయడానికి తీసుకెళ్ళిపోయాను. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ ఆబ్వియస్లీ బ్రష్ చేయడం. అండ్ వన్ థింగ్ ఐ రియలీ లవ్ ఇస్ అర్హాన్ స్కిన్. అంటే లేచినప్పుడు కూడా ఆ బ్యూటిఫుల్ మాయిశ్చర్ ఆర్ గ్లో అదంతా ఉంటుంది. ఐ రియలీ లవ్ దాట్. చాలా సాఫ్ట్గా సపుల్గా ఉంటుందన్నమాట. అండ్ ఆఫ్ కోర్స్ తను బ్రష్ చేసుకుంటాడు, ఆ తర్వాత ఐ ఆల్సో డూ వన్స్ అనమాట. అండ్ మేము ఆడుకుంటుండే కదా పెయింటింగ్ బ్రష్, ఆ పెయింటింగ్ బ్రష్ని వాష్ చేస్తూ అర్హాన్ ఆడుకుంటుండే. ఈలోపు ఐ క్విక్లీ హ్యాడ్ టు ప్రెస్ హిస్ డ్రెస్. ఇది మేము ఎవ్రీడే రొటీన్ అనమాట. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఇవన్నీ ఎక్స్ట్రా పనులు ఉండేవి కాదు. బట్ నౌ ఐఎమ్ ఆబ్వియస్లీ టేకింగ్ కేర్ ఆఫ్ అర్హాన్ అండ్ హిస్ స్కెడ్యూల్స్. సో తన డ్రెస్ ఆయన చేసుకుంటుండే. మా అర్హాన్ ఇది వేసుకుంటున్నాడు ఇవాళ. నేను బేసిక్గా ఇలా ట్రై కలర్స్ యూనో విత్ అశోక చక్ర ఇలాంటి డ్రెస్సెస్ తీసుకోను. బట్ అంటే ప్రతిసారి లాస్ట్ 2 years ఏదైతే తను ఇండిపెండెన్స్ డే కానీ రిపబ్లిక్ డే కానీ వాట్ ఎవర్ సెలబ్రేషన్ స్కూల్లో ఉండేనో, తను ఎప్పుడు ఇద్దరు గ్రీన్, ఆరెంజ్ ఆర్ వైట్ వేసుకుని వెళ్ళాడు. బట్ ఇది మా ఫ్రెండ్స్ది చిన్నప్పుడుది మొన్న తబస్సుం ఇస్తే సరే ఉంది కదా అని చెప్పి వాళ్ళ ఇది వేసుకొని వెళ్తున్నాడు. ఇన్షాల్లా తను ఎలా రియాక్ట్ అవుతాడో, హౌ ఈస్ గోనా పర్సీవ్ ఐ డోంట్ నో, లెట్స్ సీ. ఇప్పుడైతే రెడీ అయిపోదాము. మార్నింగ్స్ ఆర్ వెరీ, అంటే మార్నింగ్ టైంలో ఇంత లేట్ అంటే ఇట్స్ ఆల్రెడీ 7-8 అవ్వబోతుంది. 7:57 అయింది. ఈ టైంలో నేను బ్లాగ్ చేయడం అనేది పెద్ద విషయం. వీ హ్యావ్ టు బి వెరీ క్విక్. సో ఇంకా స్నానం చేసుకొని వస్తాము. ఆఫ్ కోర్స్ నెక్స్ట్ వచ్చేసి మా అర్హాన్ బేదింగ్ రొటీన్. అండ్ తను చిన్నప్పటి నుంచి తన ఫస్ట్ బాత్ నుంచి ఇప్పటి వరకు ఐ హ్యావ్ బిన్ గివింగ్ హిస్ ఆల్ బాత్స్ అనమాట. అండ్ ఇది నాకు వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్స్. తనకి గ్రూమ్ చేయడం, తనకి స్నానం చేయించడం అదంతా కూడా. అండ్ మేమిద్దరం చాలా క్వాలిటీ టైం స్పెండ్ చేస్తాము, స్నానం ఇచ్చేటప్పుడు కానివ్వండి, రెడీ అయ్యేటప్పుడు కానివ్వండి. అండ్ ఆల్సో చాలామంది తన బేదింగ్ రొటీన్ గురించి అడిగారు కాబట్టి నేను నా రీసెంట్ వీడియోస్లో కూడా చెప్పాను దట్ ఇప్పుడు నేను తన కోసం అవినో బేబీ ప్రోడక్ట్స్ యూస్ చేస్తున్నాను. ఎందుకంటే ఇందులో pH బ్యాలెన్స్ మెయింటైన్ అవుతుంది అండ్ ఎలాంటి పారాబెన్స్ ఏమి ఉండవు. అండ్ 24 hours మాయిశ్చరైజేషన్ ఇస్తుంది అనమాట. ఎందుకంటే ఇందులో పవర్ ఆఫ్ ఓట్స్ ఉంది. అండ్ నేను అర్హాన్కి వీక్లీ 1 or 2 weeks ఒకసారి అలానే ఆయిల్ మసాజ్ ఇస్తున్నాను ఇప్పుడు. అదర్వైజ్ ఐ జస్ట్ యూజ్ దీస్ ప్రోడక్ట్స్ అండ్ మన బేబీ స్కిన్లో ఉన్న pH బ్యాలెన్స్ అంతా మెయింటైన్ అవుతుంది. ప్లస్ ఆ మాయిశ్చరైజేషన్ ఏదైతే మన బేబీస్కి అవసరం ఉంటుందో అది చక్కగా ఉంటుందన్నమాట. చిన్న బేబీ నుంచి అంటే న్యూ బోర్న్ బేబీ నుంచి మనం యాజ్ లాంగ్ యాజ్ యూ వాంట్, ఇన్ఫ్యాక్ట్ నేను కూడా అప్పుడప్పుడు వాడేస్తూ ఉంటాను అనమాట. సో యాజ్ లాంగ్ యాజ్ యూ వాంట్ మనం ఆ ప్రోడక్ట్స్ అన్ని యూజ్ చేయొచ్చు అనమాట. అండ్ ఇది వచ్చేసి వాళ్ళ డైలీ మాయిశ్చరైజింగ్ వాష్ అండ్ షాంపూ.
మనం బాడీకి కానివ్వండి ఆర్ హెయిర్కి రెండింటికి వాడుకోవచ్చు. ఇంకో విషయం, అర్హాన్కి ఫేస్ వాష్ చేస్తున్నప్పుడు చాలా క్యూట్గా పెడతాడు. ఐ థింక్ ఆల్ ద కిడ్స్ ఆర్ లైక్ దిస్. అండ్ స్నానం అయిపోయిన తర్వాత, మొత్తం అయిపోయిన తర్వాత మిగిలిన వాటర్ అలా పోసేస్తుంటాను అనమాట. అండ్ దిస్ ఇస్ వాట్ వీ యూజువలీ డూ. అంటే సెకండ్ టైం మామ్ అవుతున్నా కూడా ఎక్కడో తెలియకుండా అర్హాన్ ఉన్నంతసేపు అర్హాన్ని అసోసియేట్ చేపిస్తాను బేబీతో. అయితే నేను నా ఫోకస్ అంతా కూడా అర్హాన్ పైనే ఉంటుంది. ఐ డోంట్ నో మీ అందరు కూడా ఎలానే ఉంది ఎవరైతే సెకండ్ టైం మదర్ అవుతున్నారో. ఇంకా స్నానం అయిపోయిన తర్వాత అర్హాన్ని తీసుకెళ్ళి ఫుల్గా మాయిశ్చరైజ్ చేసేస్తాను. బికాజ్ నేను చాలాసార్లు చెప్పాను, అర్హాన్ పుట్టినప్పటి నుంచి తనకు కొంచెం ఎగ్జిమా ఉంది కాబట్టి తన బాడీ ఫుల్గా క్రీమ్తో లాదర్ చేసేస్తాను. అండ్ ఇంకోటి నేను చేసేది ఏంటంటే, మాయిశ్చరైజ్ చేయకముందు తన హెయిర్ సెట్ చేస్తాను అనమాట. ఎందుకంటే ఆ జుట్టు ఇంత పెరిగిపోయింది, హెయిర్ కట్కి వెళ్దామంటే రాడు. సో మొహం మీద జుట్టు రాకుండా, జుట్టు అంతా కూడా క్రీమ్ అవ్వకుండా ఆబ్వియస్లీ డ్రెస్ వేసుకున్నాక మళ్ళీ హెయిర్ సెట్ చేస్తాను. అండ్ దెన్ అఫ్ కోర్స్ బాడీ మాయిశ్చరైజ్ చేస్తాను. అండ్ అగైన్ మాయిశ్చరైజింగ్కి కూడా అవినో బేబీ వాళ్ళది డైలీ మాయిశ్చర్ లోషన్ వాడతాను. ఇది న్యాచురల్ ఓట్ మిల్తో ఉంది. మన బేబీ స్కిన్ని ప్రొటెక్ట్ చేస్తుంది, మాయిశ్చరైజ్ చేస్తుంది. అండ్ సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకు కూడా 24 hours చక్కగా మాయిశ్చరైజేషన్ ఇస్తుంది అనమాట. సో అర్హాన్కి కొంచెం ఇచ్చేస్తాను, నేను కొంచెం తీసుకుని ఇద్దరు రాసేసుకుంటూ ఉంటాము. అంటే నేను తనకి రాస్తాను, తను అలా ఆడుకుంటూ తను కూడా తన బాడీకి రాసేసుకుంటాడు. అండ్ అనదర్ థింగ్ దట్ ఐ హవ్ బీన్ యూజింగ్, అంటే నేను చెప్పాను కదా, మా అర్హాన్ ఫేస్ కానివ్వండి, ఆ ఫేషియల్ స్కిన్ కూడా చాలా గ్లోయింగ్గా అండ్ మంచిగా మాయిశ్చరైజింగ్గా హైడ్రేటెడ్గా ఉంటుంది కదా. బికాజ్ నేను అర్హాన్ కోసం అవినో బేబీ డైలీ మాయిశ్చరైజింగ్ హైడ్రేటింగ్ ఫేషియల్ జెల్ రాస్తున్నాను. ఇది అల్ట్రా లైట్గా ఉంటుంది అండ్ 24 hours మాయిశ్చరైజేషన్ ఇస్తుంది. ట్రిపుల్ ఓట్ ఎక్స్ట్రాక్ట్ అండ్ అవకాడో ఆయిల్ ఉందన్నమాట. అండ్ పీడియాట్రిషియన్స్ అందరూ రికమెండ్ చేస్తారు. న్యూ బార్న్స్ కానివ్వండి, ఇన్ఫాంట్ కానివ్వండి, మన పెద్ద పిల్లలు అంటే టాడ్లర్స్ కానివ్వండి, కొంచెం పెద్ద పిల్లలు కానివ్వండి, చాలా చాలా జెంటల్గా ఉంటుంది అండ్ ఎలాంటి ఇరిటేషన్ ఇవ్వదు, స్టికీనెస్ ఉండదు. అండ్ మన పిల్లలు కూడా పెడుతున్నప్పుడు పెద్దగా అవుతున్న కొద్దీ వాళ్ళకి జిడ్డుగా ఉంటే అసలు ఇష్టం ఉండదు కదా, అలా జిడ్డుగా లేకుండా మంచి జెల్ టెక్స్చర్లో వస్తుంది. సో మన పిల్లలు కూడా చక్కగా అప్లై చేసుకుంటారు. అండ్ ఇది తెలుసా, ఒక 1 hourలోనే 51% మాయిశ్చరైజేషన్ని ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ దిస్ ఇస్ క్లినికలీ ప్రూవెన్. అండ్ చెప్పాను కదా, చాలా ఫాస్ట్గా అబ్సార్బ్ అయిపోతుంది, అస్సలు నాన్ స్టిక్కీ ఉంటుంది. సో మన పిల్లలకి ఎలాంటి డిస్కంఫర్ట్ ఉండదు, 20 secondsలోనే క్విక్గా అబ్సార్బ్ అయిపోతుంది అనమాట. ప్రోడక్ట్ లింక్స్ అన్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ ఆల్సో మీరు కనుక ఫస్ట్ క్రైలో కొంటే మీరు సమీరా 10 అని కూపన్ కోడ్ వాడితే మీకు అడిషనల్ డిస్కౌంట్ కూడా వస్తుంది. సో అది యూజ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అడ్రస్ शना, शो मी योर ड्रेस प्लीज. अच्छा कैन यू आज मैम को जाके क्या बोलते मालूम? हैप्पी रिपब्लिक डे बोलना. बोलो. नहीं बोलता. कहीं को हैप्पी रिपब्लिक डे. जय हिंद. नहीं. నెక్స్ట్ ఆబ్వియస్లీ మా అర్హాన్ బ్రేక్ఫాస్ట్ టైం. అండ్ ఐ నో కూర్చొని హై చైర్లో తినాలి, బట్ దెన్ స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆ హడావిడిలో జల్దీ పెట్టేసి తినిపించేసి పంపించేయాలి. మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉంటే మేము కార్ వేసుకొని స్కూల్ పార్కింగ్ దగ్గర కూర్చొని తింటాము, బట్ మా ఇంట్లో నేను తినిపించేస్తాను, అన్వర్జాన్ తీసుకెళ్ళిపోతాను అనమాట స్కూల్కి. అచ్చా దాदी क्या है बेबी वो? स्कैरी दादी. स्माइली दादी करो ना हीरा. ड्रेस पहनाओ फिर दादी को, बॉडी बनाओ दादी का. ये कैरेक्टर लाइन दादी. Is this okay for you? No, he doesn't like marvels. Okay. Arhan, say Happy Republic Day. Happy Republic Day. Happy? ये मेरा है. Okay. You hold it. Okay? मैं किधर उसी ताकत नहीं दिया मेरा. मैं टुडे फिटवा मैं चिरूंगा. only दादा आ रहे, ओके? ओनली दादा आ रहे ड्रॉप करने, ओके? बाय. फिर मैं कुछ उसमें चॉकलेट देखो उसके बैग में, उसको निकाल के. हाँ, बाय शनो. हैप्पी रिपब्लिक डे. చూసారు కదా, ఫైనల్లీ అర్హాన్ స్కూల్కి బయలుదేరిపాడు. ఐఎమ్ నాట్ గోయింగ్ టు డ్రాప్ హిమ్, అన్వర్జాన్ మాత్రమే వెళ్తున్నారు. నేను క్విక్గా వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోతాను. అండ్ ఆల్సో వీ నీడ్ టు మేక్ ద బెడ్. దర్స్ అ లాట్ దట్ వీ నీడ్ టు డూ. నిన్న నైట్ లాండ్రీ కూడా వచ్చింది, అది కూడా కడగాలి. అండ్ నిన్న అర్హాన్ పెయింటింగ్ చేస్తున్నాయి అనమాట. ద బ్రషెస్ దట్ యూ సా చెప్పాను కదా. సో బేసిక్గా నిన్న మేము ఈవినింగ్ ఈ పెయింటింగ్ యాక్టివిటీ చేస్తుండే. ఇట్ హ్యాస్ లైక్ ఆల్ ద కలర్స్, ఈ డాటెడ్ పెన్స్తో. దెన్ ఇక్కడ అతుక్కుపోయినాయి, కొనైతే గ్లూ పెట్టి అతికించేశాడు.
సో ఇలా అతుక్కుపోయినాయి అన్ని డ్రై అవ్వకుండా. ఇది లిటరల్గా ఇంత కెన్ యూ సీ దీస్ మెనీ పేజెస్ పెయింట్ చేసి వెంటనే టర్న్ చేసేసాము. సో వీ నీడ్ టు కైండ్ ఆఫ్ క్లియర్ దిస్ మెస్. సో రూమ్ వైట్గా ఉంది. ఎలా వైట్గా మెయింటైన్ చేస్తానంటే ఇలాంటి యాక్టివిటీస్ ఎప్పుడైతే అవుతాయో మనం ఎంత తుడిచినా అది వెళ్ళవు. సో డైరెక్ట్గా కిచెన్లోకి తీసుకెళ్ళి వెనకాల సింక్లో తోమేస్తానమాట. దట్స్ వెన్ ఇట్ గెట్స్ క్లీన్. అదర్వైజ్ దీస్ కలర్స్ డోంట్ గో. సో యా, క్విక్గా ఫ్రెష్ అప్ అయ్యాక మొత్తం ఫ్రెష్ అప్ అయ్యి కలుస్తాను. తడా, డన్ విత్ మై షవర్ అండ్ ఐ ఆల్సో వాష్ మై హెయిర్. అలవాట్లో పొరపాటు, షవర్ అయిపోయింది. ఈ డ్రెస్ వేసుకుంటున్నాను అనమాట ఇవాళ. ఇది మా అర్హాన్ ఆర్ట్ నిన్న చేశాడు, విచ్ వీ ఆబ్వియస్లీ నీడ్ టు క్లీన్. సో ఇప్పుడు బిఫోర్ మేకింగ్ ద బెడ్ అండ్ ఆల్, అండ్ ఆల్సో నేను నా ఐబ్రోస్, లిప్ కలర్, చీక్ టింట్ అంతా కూడా పెట్టేసుకున్నాను. ఇఫ్ యూ గైస్ వాంట్ నో వాట్ ఆర్ ద ప్రోడక్ట్స్ దట్ ఐ యూస్. లాస్ట్ టైం నేను పెరికాన్కి వెళ్ళినప్పుడు చాలామంది మేకప్ ప్రోడక్ట్స్ గురించి చెప్పమన్నారు. సో ప్రాబబ్లీ ఒక సిట్ డౌన్ వీడియోలో కూర్చొని చేస్తాను, బికాస్ ఐ కన్సిడర్ యూ గైస్ బీయింగ్ మై సిస్టర్స్. సో మనం డెఫినెట్గా ప్రోడక్ట్ గురించి మాట్లాడతాము. బట్ ఇవాళ యాజ్ ఐ టోల్డ్, ఇవాళ మన పేరెంట్స్ కిటీ ఉంది కదా, మన స్కూల్ పిల్లల కిటీ, స్కూల్ పిల్లల వాళ్ళ పేరెంట్స్ కిటీ. సో అక్కడికి వెళ్ళాలి. సో బిఫోర్ దాట్ ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి, టైం 9:40 అవుతుంది ఇంకా. సో 10:30కి కిట్టి కాబట్టి మనం ఆరామ్సే వెళ్ళొచ్చు, లైక్ 11 o'clock వరకు అయినా వెళ్ళొచ్చు. వచ్చాక ఐ వాంట్ టు చేంజ్ ద బెడ్షీట్, బట్టలు మడత పెట్టి లోపల పెట్టాలి. సో అవన్నీ చేసేద్దాము. ఫస్ట్ అయితే కొంచెం పేట్ పూజ. లెట్స్ గో. ఇవాళ బ్రేక్ఫాస్ట్కి వీ హ్యావ్ రాగి ఇడ్లీ విత్ కోకోనట్ చట్నీ, అల్లం చట్నీ అండ్ పల్లీ చట్నీ. I'm sure a lot of you want to watch what I eat in a day. అది ప్రాబబ్లీ మనం ఫ్యూచర్లో ఇన్షాల్లా చేద్దాం. బట్ ఇవాళ వీడియో ఇస్ గోనా బి ఇన్ మై లైఫ్ యాజ్ అ సెకండ్ టైమ్ మమ్. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ తర్వాత ఈ టాబ్లెట్ వేసుకుంటాను అనమాట, లివోజెన్. సెకండ్ ట్రైమెస్టర్లో వచ్చిన తర్వాత డాక్టర్ ఇది సజెస్ట్ చేశారు. ఇనిషియల్లీ వచ్చేసి ఎవ్రీ వీక్లీ ట్వైస్ వేసుకోమన్నారు, ఎవ్రీ ఆల్టర్నేట్ డే వేసుకోమన్నారు. కాన్స్టిపేషన్ ఒకవేళ లేకపోతే దెన్ షీ ఆస్క్ మీ టు కంటిన్యూ ఎవ్రీ డే. సో అల్హమ్దుల్లా కాన్స్టిపేషన్ లేదు. సో ఇది వేసుకున్నాను. ఇప్పుడు మనం అది చేసేద్దాము. సో బేసిక్గా సెకండ్ టైం మామ్ అంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఉంది, బేబీ బంప్ కూడా చిన్నగా వచ్చేస్తుంది అండ్ ఆల్ దట్. ఇవన్నీ పెట్టుకుని కూడా మన నార్మల్ రొటీన్స్ ఎలా ఉంటాయి అంటే, ఫస్ట్ టైం నేను వెన్ ఐ వాజ్ ప్రెగ్నెంట్ విత్ అర్హాన్, ఇవి అంటే ఐ వాజ్ డూయింగ్ మై బెడ్, ఈ బేసిక్ నా పనులు నేను ఎప్పుడు ఫ్రమ్ ద డే వన్ ఐ హవ్ బీన్ డూయింగ్ దాట్. సో ఇది బేసిక్గా బెడ్ చేసుకోవడం అవన్నీ కూడా ఒక పక్కనైతే, టైం టు టైం అర్హాన్ థింగ్స్ కూడా చేస్తూ ఇవి చేసేసరికి ఐఎమ్ లైక్ గెటింగ్ ఎగ్జాస్టెడ్. నైట్ ఎప్పుడైతే నేను కూర్చొని పని చేస్తానో ఆ టైం కల్లా ఐఎమ్ లైక్ అయిపోయింది. సమ్ డేస్ అయితే హార్మోన్స్ ఎలా ఉంటాయంటే పీక్స్లో ఉంటాయి, ఇవాళ అన్ని పనులు చేసేయాలని చెప్పి. దోస్ డేస్ ఐఎమ్ సో యాక్టివ్ అండ్ అంత పని చేస్తానంటే, అంటే పని అంటే టు డూ విత్ మెయిన్లీ అంటే నా థింగ్స్ ఆర్గనైజ్ చేసుకోవడం కానివ్వండి, ఆర్ టు డూ విత్ మై ఎడిట్, నా ఛానల్స్ పని కానివ్వండి. ఈ మధ్య థంబ్నెయిల్స్ కూడా నేనే చేసుకుంటున్నాను. సో థంబ్నెయిల్స్ డిజైన్ చేసుకోవడం, నా వీడియోస్ ఎడిట్ చేసుకోవడం, ఆర్ క్రియేటింగ్ కాంటెంట్, అమేజింగ్ ఐడియాస్ వస్తాయి అవన్నీ అనమాట. బేసిక్గా మన విమెన్కి ఎలా అంటే మన హార్మోనల్ చేంజెస్ వల్ల ఆ సైకిల్తో మన వర్కింగ్ది కూడా ఉంటుందన్నమాట. సో ఎనీవే ఎక్కువ వాగేశాను కాబట్టి విల్ స్టాప్ ద ర్యాంటింగ్ అండ్ బెడ్ చేసేద్దాం. నార్మల్గా మా ఇంట్లో హౌస్ హెల్పే అందరు బెడ్స్ చేస్తారు, బట్ నాకు అదేంటో ఒక టైప్ ప్లానే ఉండాలి నా బెడ్. అంటే వేరే ఎవరు చేసినా నాకు సెట్ అవ్వదు. సో దట్స్ వై బెడ్ అయినా నా రూమ్ వరకు మ్యాక్సిమం పని అంతా నేనే చూసుకోవాలి అని. ఎప్పుడైనా నేను లేను, మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నానంటే ఇస్ వెన్ దే డూ ఇట్. సో ఇంకా వేసిద్దాము. అయిపోయింది కాబట్టి బెడ్ చేసేసాను. ఆ టేబుల్ నేను వచ్చాక ఐ గెట్ ఇట్ క్లీన్, బికాస్ మనం ఇప్పుడు బయటికి వెళ్ళాలి కాబట్టి ఆబ్వియస్లీ ఐ కెనాట్ వాష్. బట్ దాన్ని సెపరేట్ చేసి పెట్టేస్తాను, లెగ్స్ సెపరేట్ అయిపోతాయి అనమాట. సో అది తీసేసి పక్కన పెట్టేసి ఒక పని అయిపోద్ది. సో లెట్స్ డూ దట్ అండ్ గెట్ స్టార్టెడ్. సో ఇక్కడ ఇలా బటన్ ఉంటుందన్నమాట, తీసేస్తే కాళ్ళు సెపరేట్ అయిపోతాయి. ఇది ఏం తెలుసా, బేసిక్గా మా అర్హాన్ చిన్నప్పుడుది ఏదో అంటారు, ఇది స్కిప్ హాప్ది. ఇన్షాల్లా బేబీ ఫ్యూచర్లో మన
సెకండ్ బేబీ వచ్చిన తర్వాత ఎలా వాడతానో చూపిస్తాను. సో దాన్ని టేబుల్గా కూడా వాడచ్చు. సో మేము టేబుల్గా చేసేసి మా ఐకియా నుంచి ఆ చైర్స్ తెప్పించుకున్నాం. దీస్ వన్స్ ఇవి 3 చైర్లు ఉన్నాయి. సో అందులో కూర్చొని వీ డూ యాక్టివిటీస్ అనమాట. సరే ఇదైతే వాషింగ్ కేసేసి రీక్రియేట్ క్లాసెట్ అని చెప్పి ఇన్స్టాగ్రామ్లో ఒక హ్యాండిల్ ఉంది. వాళ్ళు నార్మల్గా మన దగ్గర ఏమైనా బట్టలు ఉన్నా లేదా మీ డ్రెస్సెస్ ఏమైనా రీక్రియేట్ చేయాలనుకుంటున్నారు, ఆర్ సారీస్ని డ్రెస్సెస్గా మార్చాలనుకుంటున్నారు, యూ హ్యావ్ అ ఫ్యాబ్రిక్, బేసిక్గా అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ మీరు చేయాలనుకుంటే యూ కెన్ రీచ్ అవుట్ దిస్ ప్లేస్. బికాజ్ వాళ్ళ ఫిట్టింగ్ బాగుంటుంది, వాళ్ళ డిజైన్స్ చాలా బాగుంటాయి, అండ్ మనకి ఎలా కావాలంటే అలా చేసి పెడతారు. అర్హాన్ టైంలో ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు కూడా నేను వాళ్ళ డ్రెస్సెస్ చాలా వేసుకున్నాను. అండ్ ప్రతిసారి కాన్స్టెంట్గా ఏదైనా అవ్వకపోయినా నేను ఒక చైర్ తెచ్చుకుంటాను. కష్టంగా ఉంది, చూస్తున్నారు ఎలా కూర్చున్నాను, అలసిపోతున్నాను, చాలా అలసిపోతున్నాను. ఫస్ట్ ట్రైమెస్టర్ వాజ్ ఈవెన్ మోర్ డిఫికల్ట్. ఏమున్నా సరే ఒకటి కాన్స్టెంట్గా నాకు వచ్చేది రీక్రియేట్ క్లాజెట్ నుంచి ఒక హ్యాంపర్. అండ్ నేను నా ప్రెగ్నెన్సీ రివీల్ అనౌన్స్ చేసిన వెంటనే, అంటే నా యూట్యూబ్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో నేను ఎప్పుడైతే రీల్స్ షేర్ చేశానో వెంటనే ద ఫస్ట్ గిఫ్ట్ ఫ్రమ్ ది ఎంటైర్ వరల్డ్ ఇఫ్ ఐ కంపేర్, అంటే అల్లా తాలా నాకు ఈ బ్లెస్సింగ్ ఒక గిఫ్ట్గా ఇచ్చిన తర్వాత సమ్వన్ ఎల్స్ నాకేమైనా గిఫ్ట్ ఇచ్చారంటే రీక్రియేట్ క్లాజెటే. దెవ్ ఆల్వేస్ బీన్ వెరీ కైండ్ అండ్ ఎప్పుడు కాన్స్టెంట్గా ఉంది. అండ్ ద బెస్ట్ ఇస్ మామ్ టు బీ సాషేతో పాటు పంపించారనమాట. దట్స్ వెరీ థాట్ఫుల్ అండ్ వెరీ స్వీట్. డన్ విత్ కిటీ, అనుజాన్ ఇస్ రైట్ హియర్. అయితే స్కూల్కి వెళ్తుండే పికప్ చేయడానికి. ఆన్ ద వే కిటీలో ఆకలి లేదు. కిటీ నుంచి బయలుదేరిన వెంటనే ఆకలేస్తే చరోల్తో ఆగి బర్గర్ తీసుకున్నాను అనమాట. రాని పిక్ చేయక ముందు టకటకని తినేసేయాలి. You want to open yours? You have to feed me. How will you eat? Then first I should eat now. I'm hungry now. Wow. Bye बोलो मैम को. Bye बोलो. नहीं ज़्यादा मैं वो नहीं बोल रहा हूँ, वो चेयर भी हटाओ बोल रहा हूँ. ये वाला जान, ये वाला, ये चेयर. हाँ हाँ, वो भी इधर ला लो. जब अपन मैट डालेंगे उधर ही है ना टॉयस आपके. ओके, बैक होम. कुत्ते फिर मार डाल को तो चेंज तो भी नहीं गेट अब क्या देना आपको? दियो टॉय वो ले दो Legos. Okay, वो क्या time to play Legos. नीचे है तो एक पे अम्मा वो नीचे इधर आप लेके आओ. ये अरहान का कार. మా టేబుల్ క్లీన్ అయిపోయింది. ఇక్కడ ఉంది, దాన్ని ఫిక్స్ చేయాలి. मम्मा इसमें అండ్ మా అర్హాన్, వాట్ ఆర్ యూ డూయింగ్ షనో? ఈ టేబుల్ మీద కూర్చొని ఇలా ఆడుకుంటున్నాడు. ఏ బతారి యూ ప్లేయింగ్ విత్ దిస్ కార్, రిమోట్ కార్. లెట్స్ డూ దట్. బేసిక్గా కొంచెం వెయిట్ పుట్ ఆన్ అయ్యి టు డూ థింగ్స్ ఇట్స్ గెటింగ్ సో డిఫికల్ట్. ఐ నీడ్ టు వర్క్ ఆన్ మై డయట్. చేద్దాం ఇన్షాల్లా. Chamak, chamak. Neat. hot It's hot because it was kept under the sunlight. Is it neat, Arhan? no need No neat. Mama को जल्दी एक पप्पी दो, मिठी पप्पी. गलम డరం డరం. गलम ఈ స్టేజ్ నిజంగా ఎలా ఉంటుందంటే వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి, బట్ కెమెరా తీసుకురాకూడదు. సో అందుకే ఈ మధ్య నేను ఎక్కువ అర్హాన్ని కూడా చూపించట్లేదు. బికాస్ ఐ వాంట్ హిమ్ టు ఫోకస్ ఆన్ హిస్ థింగ్స్, హిస్ యాక్టివిటీస్ అలా అనమాట. టేబుల్ అయితే సెట్ అయిపోయింది. ఇప్పుడు టైం 3:11 అవుతుంది. కాసేపు కూర్చొని కలరింగ్స్ అవి చేస్తాము. అండ్ దెన్ ఈవినింగ్ బయటికి వెళ్తాము. లైక్ బయటికంటే కిందికే ఫర్ ద ఫిజికల్ యాక్టివిటీ. నేను అలసిపోయా. లంచ్ ఇంకా తినలేదు బికాజ్ ఆన్ ద వే చొరవతో నుంచి తీసుకొని తిన్నాం కదా, దానిలో చికెన్ మొత్తం అర్హాన్కి ఇచ్చాను అనమాట. అంటే ఆ చికెన్ ప్యాటీస్ ఏదైతే ఉంటుందో.
సగం బర్గర్ తినేసి సగం వదిలేసి దాని ప్యాటీస్ అర్హాన్కి ఇచ్చాను. సో ఈవెన్ హీఈస్ నాట్ కైండ్ ఆఫ్ హంగ్రీ. కొంచెం హోల్సమ్ ఉండే అది. సో కాస్త స్పేస్ ఇచ్చి అలా తినిపిద్దామని చెప్పి ఓ ల్యాంబోర్గిని ప్రిన్స్ భయ్యా ది యాప్కి వెళ్ళి. సో యా ఫర్ నౌ ఇంకా డైరెక్ట్గా సాయంత్రం కలుస్తా. మధ్యలో చాలా పనులు ఉంటాయి దట్ ఐ డూ, బట్ అవి నేను కెమెరా సెట్ చేసి రికార్డ్ చేయను. లైక్ అంటే వెనకాల లాండ్రీ అవన్నీ కూడా చేశాను అనమాట. బట్ అవన్నీ చేస్తూ నేను రికార్డ్ చేస్తూ ఇట్స్ అ టాస్క్ టు డూ. సో అవన్నీ రికార్డ్ చేయలేదు. అర్హాన్ ఇస్ నాట్ లైకింగ్ ఇట్ నేను కెమెరాతో మాట్లాడడం. సో కాసేపు కెమెరాని పక్కన పెట్టేద్దాం బికాస్ ప్రయారిటీ ఈస్ డెఫినెట్లీ అర్హాన్. అర్హాన్ ఇప్పుడు నా కలర్స్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాడు. ఇదే పని అయిపోతుంది. అంటే తను తీయడం నేను చదవడం. రెడ్ కలర్, అది క్లీనప్ చేశానా. నెక్స్ట్ మేము చేస్తుంది ఇది. అండ్ ఆఫ్ కోర్స్ దాని తర్వాత టేబుల్ పైన కొంచెం కలర్ అంటే అప్ సైడ్ డౌన్ కలర్ జాన్ అది తుడిచేసి ఆ తర్వాత క్లే పెట్టామన్నమాట. సో బేసిక్గా పెట్టడం శుభ్రం చేయడం, పెట్టడం శుభ్రం చేయడం. ఇట్స్ లైక్ అ సైకిల్ అనమాట. షుడ్ ఐ హెల్ప్ యూ అర్హాన్? లెట్ మీ హెల్ప్ యూ. సో గివ్ ఇట్ టు మమ్మా. इधर लगा के आया. Thank you. This is the mess. ఇప్పుడు మనం ఇది మొత్తం శుభ్రం చేయాలన్నమాట. वो राउंड उसमें रहता वो बटन वो प्रेस करने वाले में. देखो है क्या? After all that, ఇప్పుడు నేను అర్హాన్ కిందికి వెళ్తున్నాను అనమాట. బికాస్ ద టైమ్ ఇస్ ఆల్రెడీ 5:30. నార్మల్గా 5కి వెళ్ళాలి పాపం, ఏదో మాటలో పెట్టి. అండ్ ఆల్సో నేను లంచ్ లేట్ చేశాను. ఓ డు యు వాంట్ కిస్ యువర్ బేబీ సిస్టర్? బై ద వే గైస్, మాకు నార్మల్గా నేను అర్హాన్ టైంలో కూడా అమ్మాయి కోరుకున్నాను. సో అలా మేము బేబీ సిస్టర్ని అడ్రస్ చేస్తాం. అంతే తప్పితే బాయ్స్ అంటే ఒఫెన్సివ్ కాదు, నాకు జెండర్ తెలీదు. సో ప్లీజ్ డోంట్ టేక్ ఇట్ దట్ వే. నార్మల్గా అలా అడ్రస్ చేస్తానమాట. అండ్ అలా తలా ఏం ఇచ్చినా ఐఎమ్ ఓకే టు యాక్సెప్ట్. ఇన్షాల్లా లెట్స్ గో. Shall we go to coffee shop and see Dada first? Then by the time we come, your friend will also come. Okay? We'll go to coffee shop. Dada क्या कर रहे देख के फिर we'll go to Jagaji. जब आपके friend भी आते. Arhan baby, constant my partner. चलो let's go. मम्मी fall हो जा रहा मैं. After some time, like yesterday. Sometime I'll sit and then we'll play. Mama, ये तो सेट हो रही. Wow, nice. ये तो మా పిల్లలు they are flying in the air. Yeah, I'm recording both of you. I will record you both from this side. To catch you both. Are you ready? You're gonna catch? I'm gonna catch you.
మొన్న మార్క్ కూడా ఎప్పుడే తుడిచేశాను అండ్ యాజ్ యూజువల్ రికార్డ్ చేయడం మర్చిపోయాను. వి గాట్ బ్యాక్, కింద నుంచి వచ్చేసాము. పిల్లలు డిన్నర్ చేసేసారు. అర్హాన్ వాష్రూమ్లో ఉన్నాడు. అర్హాన్ని ఫ్రెష్ అప్ చేసి ఇట్స్ టైమ్ టు టేక్ హిమ్ టు బెడ్. అలెక్సా వాట్స్ ద టైమ్? It's 7:12 p.m. 7:12 అవుతుంది. సో ఇంకా ఫ్రెష్ అప్ చేసి ఆఫ్ టు బెడ్ అనమాట. రెస్ట్ ఆల్ ఇస్ డన్. నేను లిటరల్గా గెట్ సో ఎగ్జాస్టెడ్ బై ది ఎండ్ ఆఫ్ ద డే. అండ్ ఇవాళ అర్హాన్ పడుకున్నాక ఐ హ్యావ్ ప్లాన్స్ ఆఫ్ వర్కింగ్. సో కూర్చొని పని చేస్తాను అనమాట. సో నా ఎడిట్ స్టఫ్ కూడా ఎక్కడైంది రూమ్లోనే. సో అర్హాన్ పడుకున్నాక ఐ సిట్ అండ్ డూ మై ఎడిట్. సో ఇలా ఉంటుంది అనమాట నా డే యాజ్ అ సెకండ్ టైమ్ మామ్. అండ్ రేపు ఇట్స్ అ వీకెండ్. ఇట్స్ గోన్ బి ఆల్ ద మోర్ హెక్టిక్ బికాజ్ పిల్లలు ఫుల్ టైం ఇంట్లో ఉంటారు. అండ్ పిల్లలు ఇద్దరు ఇంట్లో ఉన్నారంటే మాక్సిమం టైం ఇక్కడే మా రూమ్లోనే స్పెండ్ చేస్తారనమాట. బికాజ్ ఇక్కడ ఎక్కువ టాయ్స్ ఉన్నాయి అండ్ ఎక్కువ యాక్టివిటీస్ ఉన్నాయి కాబట్టి. మరొక సరికొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను. ఐ హోప్ యూ గైస్ ఆర్ ఎంజాయింగ్ మై వీడియోస్. అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఐల్ సీ యూ ఆల్ సూన్ ఇన్ అ బ్రాండ్ న్యూ వీడియో. అప్పటి వరకు సెలవు. నేను మీ సమీరా షరీఫ్. బై గైస్.